ప్రైజ్ ద లార్డ్. దేవుని పేరిట వందనాలు తెలియచేస్తున్నాను. రాజుల రాజు రానయ్యున్న దేవాది దేవుని పేరిట మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. మహోన్నతునైన దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రియా సహోదరి సహోదరా, నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? దేవుని నిండైన ఆశీర్వాదాలు నీకు నీ కుటుంబానికి రావాలంటే మన విశ్వాస జీవితాన్ని బలపరుచుకోవాలా. దేవుని మార్గంలో నడిచే రీతిగా ఉండాలి. ఆయన మార్గంలో నడుచుటకు నిర్లక్ష్యములు చేయకుండా పరిశుద్ధ జీవితాన్ని జీవించే వరంగా ఉందాము. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో సహవాసం చేస్తూ దేవుని రాకడలో ఎత్తబడే వారంగా ఉండి ఆయనతో సహవాసం చేసే బిడ్డలుగా ఉండాలి. మన శరీరం విడవబడుతుంది, మన ఆత్మ దేవుని దగ్గరికి చేరుతుంది గనుక మృత్యుంజయుడైన పరిశుద్ధుడైన దేవుని వైపు చూడాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు తిరిగి నీ కొరకు లేచి సజీవుడుగా ఉండి నిత్యరాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. అట్టి నిత్యరాజ్యానికి ప్రయాసపడే వారంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, లోకంలో ఉన్న వాటి వైపు చూడకుండా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన నజరేడనేసు ప్రభు వారి వైపు చూడాలి. ప్రియ సహోదరి సహోదరుడా, లోకంలో అన్ని వ్యర్థము, శాశ్వతం కాని అశాశ్వతం కాని వాటి వైపు చూడకు. శాశ్వతమైన నిత్యరాజ్యం కొరకు దేవునితో అభిషేకించబడిన నీవు నేను దేవుని రాజ్యానికి చేరుకోవాలంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఆయన అభిషేకంను పొందుకోవాలి. దేవుని అభిషేకం మనపై ఉంది కనుక రాజుల రాజు రానయ్యున్నాడు, మహా గొప్ప దేవుడిగా రానయ్యున్నాడు, త్వరలో రానయ్యున్నాడు కనుక రాజుని ఎదుర్కొనే రీతిగా దేవుని రాజ్యము చేరుకునే రీతిగా మనము మన కుటుంబాలు ప్రయాసపడాలా. నీ కొరకు నా కొరకు ఎంతగా రక్తం చిందించాడో, ఏ రీతిగా శిలువ మరణాన్ని పొందాడో, ఏ మంచి లేని నీ కొరకు నా కొరకు శిలువ త్యాగం చేశాడు, శిలువలో మరణించాడు, భయంకరమైన శిక్షను అనుభవించాడు, ఎంతగానో రక్తం చిందించాడు. ప్రియ సహోదరి సహోదరుడు, గమనిస్తున్న ఆ శిలువ మరణాన్ని జ్ఞాపకము చేసుకొని, దేవా నా పాపములు క్షమించి ఇక మీదట నేను పాపము జోలికి వెళ్ళనయ్యా, ఆ నిత్య రాజ్యం చేరుకొనుటకు నీ చిత్తాన్ని లోకంలో నెరవేరుస్తాను ప్రభా. నా కొరకు నీ శరీరం అంతా దున్నబడ్డదయ్యా, నా కొరకు ఎంతగానో కన్నీరు కాచవయ్యా. ఇక నేను నా పాపములు వదులుకుంటున్నా. నీ క్షణము నుంచి నీ బిడ్డగా జీవించాలని ఆశ కలిగి ఉంది. నీ శిలువ మరణాన్ని జ్ఞాపకము చేసుకుంటున్నాను ప్రభా. నిత్య రాజ్యం చేరుకొనుటకు ఈ లోకంలో నీ పత్రికగా నేను వాడబడతానయ్యా, నీ బిడ్డగా వాడబడతాను, నీకు మహిమ ఘనత తెచ్చే రీతిగా నేను వాడబడతాను ప్రభువా అని తీర్మానం తీసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలస్యం చేయకు. దేవుని రాకడ రానయ్యున్నది. ఇంకా ఆలస్యం చేశావో అనిత్య నరకాగ్నికి మరి ఆహుతైపోతావు గనుక ఈ క్షణమే నువ్వు మోకరించి నిజ దేవుని వైపు చూడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని వైపు చూడు. దేవుని పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకున్న బిడ్డగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే రీతిగా నీవు ఉన్నట్లయితే నీకు నీ కుటుంబానికి నిండైన ఆశీర్వాదాలు దేవుడు దయచేస్తాడు. ఈ క్షణమే నీ కుటుంబం గొప్ప దీవెనలతో గొప్ప ఆశీర్వాదాలతో దేవుడు నింపనై ఉన్నాడు గనుక ఈ క్షణమే ఈ మాటలు నీ జీవితంలో నెమరవేసుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చు. సాగెలపడి నమస్కరించు, మోకరించు, కన్నీటి ప్రార్థన చేస్తూ ఆయన యందు ఆనందించి మరి స్తుతించి ఆరాధించే బిడ్డగా ఉండాలి. ఆయన యందు సంతోష ఆనంద గానములు చేసే బిడ్డగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మహాపరిశుద్ధుడైన దేవుని వైపు చూడు. నిత్య రాజ్యానికి చేరుకోవాలి, నీవు నీ కుటుంబం చేరుకోవాలని, ఈ రీతిగా నీ కుటుంబం అంతా వర్ధిల్లబడాలని దేవుని పేరట మనవి చేస్తూ